Hi everyone, this is Rama Sailaja. Today I am going to teach you Foundation Course Paper Analytical Skills, Unit 1 Data Analysis Part 6. In this new section, we are going to discuss about some more example problems on Venn diagrams. So these types of problems మనం లాస్ట్ సెక్షన్లో చేసినట్లు కామన్ ఫ్యాక్ట్స్కి మనం వెన్ డయాగ్రామ్స్ని గీసాము. అలా కాకుండా ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం వెన్ డయాగ్రామ్స్ని గీయాలి. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇలా ఇస్తారు. దాన్ని కంక్లూషన్స్ని ఫాలో అవుతూ మనం ఆన్సర్స్ని పెట్టడానికి చూడండి. ఇఫ్ ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ గివ్ 1. ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలో అయితే కనుక 1 ఫస్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాలి. అలాగే ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలో అవుతుంటే సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. అలాగే ఎయిదర్ 1 ఆర్ 2 ఫాలో అయితే కనుక థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఇఫ్ నెయిదర్ 1 ఆర్ 2 దట్ మీన్స్ రెండు కంక్లూషన్స్ని కూడా ఫాలో అవ్వకపోతే ఫోర్త్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఓకే, అలాగే బోత్ కంక్లూషన్స్ని ఫాలో అవుతుంటే ఫిఫ్త్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఇలాగా స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై కంక్లూషన్స్ ఉంటాయి. కంక్లూషన్స్ని బట్టి మనం ఆ కంక్లూషన్స్ ఫాలో అవుతూ ఉంటే కనుక అవే చేస్తే కనుక మనం ఈ ఆప్షన్స్ని తీసుకుంటాం, ఈ ఆప్షన్స్ని పెట్టుకోవాలి. చూడండి అసలు స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ కామన్ ఫ్యాక్ట్స్కి సంబంధం లేకుండా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. సమ్ బల్బ్స్ ఆర్ లైట్స్ అండ్ సమ్ ట్యూబ్స్ ఆర్ బల్బ్స్, ఇలా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్కి ఫాలో చేస్తూ మనం బేసిక్ డయాగ్రామ్ అంటామమ్మా. ఈ వెన్ డయాగ్రామ్ని, ఈ బేసిక్ డయాగ్రామ్ని ఇలా ఈ విధంగా గీయాలి. సో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్కి 2 టర్మ్స్ ఉంటాయి. ప్రతి స్టేట్మెంట్లో కూడా 2 టర్మ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ అంటారు, ఇంకొకటి ప్రెడిక్ట్ అంటాము. చూడండి, బల్బ్స్ లైట్, సమ్ బల్బ్స్ ఆర్ లైట్, ఇలాగా 2 టర్మ్స్ ఉంటాయి అన్నమాట ప్రతి స్టేట్మెంట్లో కూడా. ఇక్కడ చూడండి, సమ్ ట్యూబ్స్ ఆర్ బల్బ్స్. చూడండి ఇక్కడ కామన్గా ఉన్నది 2 స్టేట్మెంట్స్లో బల్బ్స్. రెండిటికి ఏమాత్రం సంబంధం లేని టర్మ్స్ 2 ఉంటాయి. ఏంటవి? లైట్, ఇక్కడ ట్యూబ్. చూసారా, బల్బ్స్ రెండిట్లోనూ 2 స్టేట్మెంట్స్లోనూ కామన్గా ఉన్న వర్డ్ వచ్చేసి బల్బ్. 2 స్టేట్మెంట్స్లోనూ అసలు ఏ సంబంధం లేని 2 వర్డ్స్ ఉంటాయి. ఏమిటవి? లైట్, ట్యూబ్స్, ఇలాగా. సో వీటిని బేస్ చేసుకుని మనం బేస్ డయాగ్రామ్ని గీస్తాము. సో ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఈ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్స్ని ఫాలో అవుతూ మనం ఈ బేసిక్ డయాగ్రామ్ని గీస్తాం. ఇక్కడ చూడండి, సమ్ బల్బ్స్ ఆర్ లైట్స్, సమ్ అనగానే సమ్ ఇంటర్సెక్షన్ ఫాలో చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, సమ్ అనగానే మనం ఇంటర్సెక్షన్లో మనం ఇక్కడ వెన్ డయాగ్రామ్ చేస్తాము. సమ్ ట్యూబ్స్ ఆర్ బల్బ్స్ అంటే ట్యూబ్స్కి బల్బ్స్కి సమ్ ఇంటర్సెక్షన్ వేసుకుంటాం ఇలాగా. సో ఇలాగా వీటిని బేసిక్ డయాగ్రామ్స్ అంటాం. సో ఇలాంటి స్టేట్మెంట్స్కి చాలా కంక్లూషన్స్ వస్తాయి. ఇక్కడ మనకి 2 కంక్లూషన్స్ ఆర్ 3 కంక్లూషన్స్ అడుగుతారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న ఈ 2 స్టేట్మెంట్స్కి ఇక్కడ చూడండి ఎన్ని కంక్లూషన్స్ వచ్చినాయో. నో ట్యూబ్ ఈజ్ ఏ లైట్, అలాగే సమ్ ట్యూబ్స్ ఆర్ లైట్స్, సమ్ లైట్స్ ఆర్ ట్యూబ్స్, ఆల్ ట్యూబ్స్ ఆర్ లైట్స్, ఆల్ లైట్స్ ఆర్ ట్యూబ్స్. ఈ విధంగా కంక్లూషన్స్ వేరియస్ వస్తాయమ్మా. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్కి మనం ఇలాగా సెవరల్ కంక్లూషన్స్ని రాసుకోవచ్చు. దీంట్లో పాజిటివ్ కంక్లూషన్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ కంక్లూషన్స్ ఉంటాయి. పాజిటివ్ కంక్లూషన్స్ అని వేటిని అంటామంటే సమ్, ఆల్ ఇలా ఉన్నది. అంటే నో కానీ నాట్ కానీ లేకపోతే వాటిని పాజిటివ్ కంక్లూషన్స్ అంటాం. నో ఉన్నా నాట్ ఉన్నా వాటిని నెగిటివ్ కంక్లూషన్స్ అంటాం. అర్థమవుతుందా? నో కానీ నాట్ కానీ ఈ కంక్లూషన్స్లో ఇలా వేరియస్ కంక్లూషన్స్ ఉంటాయి. మనకి ప్రాబ్లమ్స్లో వచ్చేసి 2 స్టేట్మెంట్స్ ఆర్ 2 కంక్లూషన్స్ ఆర్ 3 కంక్లూషన్స్ ఇస్తారు. 2 కంక్లూషన్స్లోనూ నో కానీ నాట్ కానీ ఉంటే వాటిని నెగిటివ్ కంక్లూషన్స్ అంటాము. సో అలా లేకుండా సమ్, ఆల్ ఇలా ఉన్న వాటిని పాజిటివ్ కంక్లూషన్స్ అంటాము. ఓకేమా? సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కండిషన్ ఇన్ ద స్టేట్మెంట్ మస్ట్ బి సాటిస్ఫై ఇన్ ఆల్టర్నేట్ డయాగ్రామ్. సో ఇక్కడ మనం బేసిక్ డయాగ్రామ్ని దేన్ని చూస్ చేస్తాం? ఓన్లీ 1 బేసిక్ డయాగ్రామ్ మాత్రమే వస్తుంది. ఈ స్టేట్మెంట్ ఫాలో అవుతూ ఓన్లీ 1 బేసిక్ డయాగ్రామ్ మాత్రమే వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ ఫాలో అవుతూ ఇంకా రకరకాలుగా డయాగ్రామ్స్ని మనం గీయచ్చు. చూడండి, ఇక్కడ గీసిన ఈ డయాగ్రామ్స్ కూడా
బేసిక్ మన స్టేట్మెంట్ని ఫాలో అవుతూనే ఉంటాయి. చూడండి, కంపల్సరీ మనం ఎన్ని డయాగ్రామ్స్ గీసినా అవి స్టేట్మెంట్ని ఫాలో చేస్తూనే, స్టేట్మెంట్లో ఉన్న కండిషన్స్ని ఫాలో చేస్తూనే ఉంటాయి. కానీ చూడండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్టర్నేట్ డయాగ్రామ్కి బేసిక్ డయాగ్రామ్కి, ఆల్టర్నేట్ డయాగ్రామ్లో మనం కండిషన్స్ని ఒబే చేస్తే చాలు. కానీ బేసిక్ డయాగ్రామ్లో ఇచ్చిన, ఇక్కడ చూసారా ఇందాక చెప్పుకున్నాం, బల్బ్ 2 కామన్ వర్డ్స్ ఉంటాయి, 2 అసలు సంబంధం లేని వర్డ్స్ 2 ఉంటాయి. ఇక్కడ లైట్, ట్యూబ్, ఆ రెండింటికి ఏ విధమైన సంబంధం కూడా ఇక్కడ లేకుండా, చూడండి లైట్కి ట్యూబ్కి ఈ రెండింటికి కూడా ఏ విధంగానూ ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది మనం చేయాల. దీంట్లో ఉన్నవి ఏవి కూడా ఇక్కడ కలిసి లేవు, రెండు కూడా విడివిడిగానే రాసాం కదా. సో ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే 2 కామన్ వర్డ్స్కి సంబంధం ఉండొచ్చు. 2 ఏవైతే 2 స్టేట్మెంట్స్లోనూ సంబంధం లేని 2 వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ అంటే ఇక్కడ వచ్చేసి లైట్, ట్యూబ్. ఈ లైట్, ట్యూబ్ రెండు కూడా ఇక్కడ చూడండి ఏ విధమైన సంబంధం లేవు. ఇలాగా వేసేవే మనకి బేసిక్ డయాగ్రామ్. అది ఓన్లీ ఒకటి మాత్రమే వస్తుంది. అలా కాకుండా మనకి ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయమ్మా. ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ బేసిక్ డయాగ్రామ్స్తో గీసుకుంటే మనకి కంక్లూషన్స్లో మనకి ఆన్సర్స్ తప్పు వస్తుంది. ఓకేనా. చూడండి ఆల్టర్నేట్ డయాగ్రామ్స్, చూడండి ఇక్కడ ఏమేమి వేసుకున్నాం చూడండి. మన స్టేట్మెంట్ ప్రకారం సమ్ బల్బ్స్ ఆర్ లైట్స్, సమ్ ట్యూబ్స్ ఆర్ బల్బ్స్, సమ్ బల్బ్స్ ఆర్ లైట్స్, సమ్ ట్యూబ్స్ ఆర్ బల్బ్స్. సో ఈ రెండు కండిషన్స్ని మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ కూడా ఒబే చేస్తుంది. చూడండి సాటిస్ఫై చేస్తుంది కదా. అలాగే సమ్ బల్బ్స్ ఆర్ లైట్స్, సమ్ ట్యూబ్స్ ఆర్ బల్బ్స్. సో 2 కండిషన్స్ని ఇవన్నీ కూడా, ఈ డయాగ్రామ్స్ అన్నీ కూడా, ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ అన్నీ కూడా కండిషన్స్ అన్నిటినీ, స్టేట్మెంట్లో ఉన్న కండిషన్స్ అన్నిటినీ సాటిస్ఫై చేసే విధంగానే మనం గీసుకోవాలి. కానీ ఆల్టర్నేట్ డయాగ్రామ్స్లో, బేసిక్ డయాగ్రామ్లో మాత్రం ఇక్కడ చూడండి ఏవైతే డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయో, రెండింటికి సంబంధం లేని 2 వర్డ్స్ ఉంటాయో వాటికి సంబంధం లేకుండానే ఇక్కడ చూపించాలి. అర్థమవుతుందా? ఓకే. అది ఓన్లీ 1 డయాగ్రామ్ని మాత్రమే మనం గీయగలుగుతాం, దాన్ని బేసిక్ డయాగ్రామ్ అని అంటాం. సో ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ మనం ఎన్నైనా గీసుకోవచ్చు. అర్థమైందమ్మా? సో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, స్టేట్మెంట్స్కి సెవరల్ కంక్లూషన్స్ వస్తాయి ఈ విధంగా. సో దీంట్లో పాజిటివ్ కంక్లూషన్స్ అండ్ నెగిటివ్ కంక్లూషన్స్ వస్తాయి. పాజిటివ్ కంక్లూషన్స్, నెగిటివ్ కంక్లూషన్స్ వస్తాయి. అలాగే బేసిక్ డయాగ్రామ్ అనేది మనం ఒక దాన్ని గీసుకుంటాం. ఈ బేసిక్ డయాగ్రామ్ చూస్ చేసుకుని మన కంక్లూషన్స్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా ఎలా ఉంటాయి ఆప్షన్స్. ఫస్ట్ కంక్లూషన్ని ఫాలో అవుతూ ఉంటే కనుక, స్టేట్మెంట్ ఫస్ట్ కంక్లూషన్ని ఫాలో అవుతూ ఉంటే కనుక నెంబర్ 1 ఆప్షన్ 1 అని చెప్పి తీసుకుంటాం. అలాగే సెకండ్ కంక్లూషన్ ఫాలో అవుతుంటే 2 అని తీసుకుంటాం. థర్డ్ కంక్లూషన్ ఫాలో అవుతుంటే 3 అని తీసుకుంటాం. అంటే 1 or 2 ఫాలో అవుతుంటే థర్డ్ ఆప్షన్ తీసుకుంటాం. నైదర్ 1 నార్ 2. నైదర్ 1 నార్ 2 మీన్స్ ఒక ఫస్ట్ కంక్లూషన్ని ఫాలో అవుతుంటే ఖచ్చితంగా అది సెకండ్ కంక్లూషన్ని ఫాలో అవ్వదు. ఓకే. ఏదర్ ఆర్ అంటే ఫస్ట్ కంక్లూషన్ని ఫాలో అవుతుంటే అది ఖచ్చితంగా సెకండ్ కంక్లూషన్ని ఫాలో అవ్వదు. అలాంటప్పుడే ఎయిదర్ ఆర్ తీసుకుంటాం. నైదర్ నార్ అంటే రెండు కంక్లూషన్స్ని అవి ఫాలో అవ్వట్లేదు అంటే కనుక అప్పుడు ఫోర్త్ ఆప్షన్ని తీసుకుంటాం. అర్థమైందమ్మా? ఎయిదర్ ఆర్ అంటే ఫస్ట్ కంక్లూషన్ని సాటిస్ఫై చేస్తుంటే అది కంపల్సరీ సెకండ్ కంక్లూషన్ని సాటిస్ఫై చేయదు. ఓకే. సెకండ్ కంక్లూషన్ని సాటిస్ఫై చేస్తుంటే అది కంపల్సరీ ఫస్ట్ కంక్లూషన్ని సాటిస్ఫై చేయదు. సో అలాంటప్పుడు ఎయిదర్ ఆర్ కండిషన్ని తీసుకుంటాం. అప్పుడు ఆప్షన్ 3 అని పెడతాం. అలా కాకుండా నైదర్ నార్ ఎప్పుడు పెడతాం? 2 కంక్లూషన్స్ని సాటిస్ఫై చేయకపోతే అప్పుడు నైదర్ నార్ అని పెడతాం. సో బోత్ కంక్లూషన్స్ని సాటిస్ఫై చేస్తుంటే ఫిఫ్త్ ఆప్షన్ని పెడతాం. ఓకేమా? నెక్స్ట్ చూడండి, టైప్ 1. When there are only positive conclusions, you draw only basic diagram. సో కంక్లూషన్స్లో కనుక అప్పుడే చెప్పుకున్నాం పాజిటివ్ అండ్ నెగిటివ్ కంక్లూషన్స్ ఉంటాయని. పాజిటివ్ కంక్లూషన్స్ మాత్రమే ఉంటే బేసిక్ డయాగ్రామ్ మాత్రం గీసుకుంటే మనకి సరిపోతుంది. అలాంటప్పుడు మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ని గీయక్కర్లేదు. సో ఈ కంక్లూషన్స్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాయి అంటే దెన్ విచ్ ఎవర్ positive conclusions follows from the basic diagram, it is valid conclusion. It is not followed from the basic diagram, then it is not an invalid
కంక్లూషన్. సో బేసిక్ డయాగ్రామ్ని మనకి ఫాలో అవుతూ ఉంటే కంక్లూషన్ అనేది బేసిక్ డయాగ్రామ్ని ఫాలో అవుతూ ఉంటే దాన్ని వ్యాలిడ్ కంక్లూషన్ అంటాము. బేసిక్ డయాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే దాన్ని ఇన్వాలిడ్ కంక్లూషన్స్ అని అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఆల్ నెంబర్స్ ఆర్ లెటర్స్, ఆల్ లెటర్స్ ఆర్ సింబల్స్. ఇక్కడ చూడండి కంక్లూషన్స్లో మనకి రెండు కూడా పాజిటివ్ కంక్లూషన్సే. సో ఇలాంటి పాజిటివ్ కంక్లూషన్స్ ఇచ్చినప్పుడు మనం బేసిక్ డయాగ్రామ్ని వేసుకుంటే చాలు, ఆల్టర్నేట్ డయాగ్రామ్ని వేసుకోక్కర్లేదు. సో బేసిక్ డయాగ్రామ్ చూడండి, మనం స్టేట్మెంట్ని బేస్ చేసుకుని, స్టేట్మెంట్లో కండిషన్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఓకే, బేసిక్ డయాగ్రామ్ని మనం స్టేట్మెంట్లో ఇచ్చిన కండిషన్స్ని బేస్ చేసుకుని బేసిక్ డయాగ్రామ్ని గీస్తాం. చూడండి, ఆల్ నెంబర్స్ ఆర్ లెటర్స్, ఆల్ నెంబర్స్ ఆర్ లెటర్స్. ఆల్ అనగానే మనం చూడండి లోపలికి వెళ్ళిపోతుంది. ఆల్ నెంబర్స్ ఆర్ లెటర్స్, లెటర్స్ లోపల నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఆల్ నెంబర్స్ ఆర్ లెటర్స్ అన్నప్పుడు వెన్ డయాగ్రామ్ని ఈ విధంగా గీస్తాం. అలాగే ఆల్ లెటర్స్ ఆర్ సింబల్స్, సో లెటర్స్ వచ్చేసి సింబల్స్ లోపలికి వెళ్ళిపోతాయి, అంటే ఆల్ లెటర్స్ ఆర్ సింబల్స్. ఓకే, ఈ విధంగా ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఉన్న కండిషన్ సాటిస్ఫై చేస్తూ మనం డయాగ్రామ్ని, బేసిక్ డయాగ్రామ్ని తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు చూడండి మన కంక్లూషన్స్, ఆల్ నెంబర్స్ ఆర్ సింబల్స్. ఇక్కడ ఆల్ నెంబర్స్ ఆర్ సింబల్స్ అయిందా లేదా? ఆల్ నెంబర్స్ ఆర్ సింబల్స్, సింబల్స్ లోపలే ఉన్నాయి కదా నెంబర్స్, సో ఆల్ నెంబర్స్ ఆర్ సింబల్స్. ఓకే, ఫస్ట్ కంక్లూషన్ని సాటిస్ఫై చేసింది. సమ్ లెటర్స్ ఆర్ నాట్ నెంబర్స్, సమ్ లెటర్స్, సో ఇది సమ్ లెటర్స్ ఆర్ నాట్ నెంబర్స్. నెంబర్స్ ఇక్కడ దాకే కదమ్మా, సో కొన్ని లెటర్స్ నెంబర్స్ అవ్వట్లేదు కదా, సమ్ లెటర్స్ ఆర్ నాట్ నెంబర్స్. సో సెకండ్ కంక్లూషన్ని కూడా సాటిస్ఫై చేసింది. అంటే మనం ఏ ఆప్షన్ తీసుకుంటాం? ఫిఫ్త్ ఆప్షన్. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫ్రమ్ ది వెన్ డయాగ్రామ్ దట్ ఆల్ నెంబర్స్ ఆర్ సింబల్స్, ఆల్సో సమ్ లెటర్స్ ఆర్ నాట్ నెంబర్స్. బోత్ 1 and 2 follows. Okay ma, next one. Type 2 చూద్దాం. చూడండి, ఇన్ ద సెట్ ఆఫ్ గివెన్ కంక్లూషన్స్ ఇఫ్ దేర్ ఈస్ ఏ నెగటివ్ కంక్లూషన్ ఆర్ కంక్లూషన్స్ and that negative conclusion is right in the basic diagram, then to get its positive complementary conclusion we draw an alternative diagram. So alternate diagram ఎప్పుడు గీసుకోవాలి మనం? బేసిక్ డయాగ్రామ్స్ ఇచ్చిన కంక్లూషన్స్లో నెగటివ్ కంక్లూషన్ ఆర్ కంక్లూషన్స్, సో నెగటివ్ కంక్లూషన్ ఉంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నెగటివ్ కంక్లూషన్స్ ఉన్నప్పుడు మనం బేసిక్ డయాగ్రామ్తో పాటు ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ని కూడా గీసుకోవాలి. ఆ ఆల్టర్నేటివ్ డయాగ్రాము దేన్ని ఒబే చేయాలి? మనకున్న నెగిటివ్ డయాగ్రామ్ యొక్క నెగిటివ్ కంక్లూషన్ యొక్క పాజిటివ్ కాంప్లిమెంటరీ కంక్లూషన్ని ఒబే చేస్తూ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ని గీసుకుంటాం. ఓకేనా, పాజిటివ్ కాంప్లిమెంటరీ కంక్లూషన్. పాజిటివ్ కాంప్లిమెంటరీ కంక్లూషన్ అంటే ఏంటి? మనకి ఇచ్చిన సపోజ్ చూడండి ఇక్కడ స్టేట్మెంట్లో మనకి నెగిటివ్ అనేది చూడండి, నో ఫోటో ఈజ్ కలర్డ్ అని ఇచ్చారు. అదేంటది? నో బుక్స్ ఈజ్, కంక్లూషన్స్లో నెగిటివ్ కంక్లూషన్ నో వచ్చింది కదా, అంటే ఇప్పుడు ఇది నెగిటివ్ కంక్లూషన్. నో బుక్స్ ఈజ్ కలర్డ్, నో బుక్స్ ఈజ్ కలర్డ్. దీనికి కాంప్లిమెంటరీ పాజిటివ్ కంక్లూషన్ అంటే ఏమవుతుంది? నో అని వచ్చింది కదా, సో సమ్ కానీ ఆల్ కానీ పెట్టుకోవచ్చు. అవి రెండు కూడా మనకి పాజిటివ్ కంక్లూషన్స్ అవుతాయి. కాంప్లిమెంటరీ కంక్లూషన్స్ నోకి ఆల్ కానీ సమ్ కానీ ఏదైనా పెట్టచ్చు. ఓకే, అట్లీస్ట్ 1 అన్నా పెట్టుకోవచ్చు. ఓకే, సమ్ బుక్స్ ఈజ్ కలర్డ్, ఆల్ బుక్స్ ఈజ్ కలర్డ్. ఓకే, నో బుక్ ఈజ్ కలర్డ్కి పాజిటివ్ కాంప్లిమెంటరీ కంక్లూషన్ ఏమవుతుంది? ఆల్ బుక్స్ ఈజ్ కలర్డ్ అవుతుంది. ఓకే, ఆల్ బుక్స్ ఈజ్ కలర్డ్ లేదా సమ్ బుక్స్ ఈజ్ కలర్డ్ అనేది కాంప్లిమెంటరీ పాజిటివ్ కంక్లూషన్ అవుతుంది ఈ నెగిటివ్ కంక్లూషన్కి. ఓకేమా, దాన్ని ఒబే చేస్తూ మనం ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ని తీసుకోవాలి. సో చూడండి, ఇఫ్ ద గివెన్ నెగిటివ్ కంక్లూషన్ ఈజ్ రాంగ్ ఇన్ ద బేసిక్ డయాగ్రామ్ దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్. సో నెగిటివ్ కంక్లూషన్ అనేది బేసిక్ డయాగ్రామ్లోనే రాంగ్ అయితే కనుక, బేసిక్ డయాగ్రామ్ని మనం సాటిస్ఫై చేయకపోతే కనుక అప్పుడు ఇక ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ని గీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాంగే, అది రాంగ్ అయిపోతుంది, అంటే అది సాటిస్ఫై చేయదు. ఓకే, సమ్ బుక్స్ ఆర్ ఫొటోస్. చూడండి ఎగ్జాంపుల్లో సమ్ బుక్స్ ఆర్ ఫొటోస్, నో ఫోటో ఈజ్ కలర్డ్.
సో ఇచ్చిన స్టేట్మెంట్లో కండిషన్ని సాటిస్ఫై చేస్తూ మనం ఇక్కడ డయాగ్రామ్స్ తీసుకుంటున్నాం. చూడండి, సమ్ బుక్స్ ఆర్ ఫొటోస్. సమ్ అనగానే ఇంటర్సెక్షన్ రాసేసాం. సమ్ బుక్స్ ఆర్ ఫొటోస్. ఓకే, నో ఫోటో ఈజ్ కలర్డ్. నో అనగానే డిస్జాయింట్ సెట్స్ అనమాట అవి రెండు కూడా. సో నో ఫోటో ఈజ్ కలర్డ్. సో దాన్ని విడిగా రాసేసుకున్నాం. సమ్ అనగానే ఇంటర్సెక్షన్ రాస్తాం. ఓకే, ఆల్ అనగానే రౌండ్ దాంట్లోకి రాసుకుంటాం ఇందాక రాసినట్లుగా. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే సమ్ అనగానే మనం ఇలా ఇంటర్సెక్షన్ రాసుకుంటాం. నో అనగానే డిస్జాయింట్, దానికి వీటికి ఎటువంటి సంబంధం లేకుండా ఇలాగా విడిగా రాసుకుంటాం. నో ఫోటో ఈజ్ కలర్డ్. ఓకే, నో ఫోటో ఈజ్ కలర్డ్. సో మనకి ఇది బేసిక్ డయాగ్రామ్ అవుతుంది. స్టేట్మెంట్ యూజ్ చేసుకుని మనం బేసిక్ డయాగ్రామ్ని ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు కంక్లూషన్స్లోకి వద్దాం. చూడండి, కంక్లూషన్, ఫస్ట్ కంక్లూషన్ ఏమి ఇచ్చారు? నో బుక్ ఈజ్ కలర్డ్. దట్ ఈస్ నెగటివ్ కంక్లూషన్. నో బుక్ ఈజ్ కలర్డ్. ఇక్కడ చూడండి, నో బుక్ ఈజ్ కలర్డ్. అవునా కదా? నో బుక్ ఈజ్ కలర్డ్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, బుక్ అనేది కలర్డ్ అవ్వట్లేదు. నో బుక్ ఈజ్ కలర్డ్. సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్. సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్. ఇది అవుతుందా? సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్ కూడా అవ్వట్లేదు. నో ఫోటో, సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్. సో ఈ ఫోటో కూడా కలర్ అవ్వట్లేదు. ఇప్పుడు నో బుక్ ఈజ్ కలర్డ్ అవుతోంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇది నెగిటివ్ కంక్లూషన్ కాబట్టి ఇది దీంట్లో ఫస్ట్ దీంట్లో ఒబే చేస్తుంది కదా. నో బుక్ ఈజ్ కలర్డ్ అనేది ఇక్కడ సాటిస్ఫై చేస్తోంది కాబట్టి మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్ని గీసుకోవాలి. సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ని ఇక్కడ స్టేట్మెంట్లో కండిషన్స్ని సాటిస్ఫై చేసే విధంగా మనం ఎలా గీసాం చూడండి. కలర్, సమ్ బుక్స్, చూడండి, సమ్ బుక్స్ ఆర్ ఫొటోస్. సమ్ బుక్స్ ఆర్ ఫొటోస్. అలాగే నో ఫోటో ఈజ్ కలర్డ్. ఫోటోకి కలర్కి ఎటువంటి సంబంధం లేదు, కానీ బుక్స్ తోటి సో అయి ఉండొచ్చు. కొంచెం వీటన్నిటి మధ్య రిలేషన్ ఉండొచ్చు బుక్స్కి కలర్డ్కి. కానీ నో ఫోటో ఈజ్ కలర్డ్ కాబట్టి ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏమీ లేదు. సో ఈ విధంగా అయితే అవ్వచ్చు కాబట్టి ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నో బుక్ ఈజ్ కలర్డ్. నో బుక్ ఈజ్ కలర్డ్ అయ్యిందా? దీంట్లో అవ్వలేదు. ఓకే, నో బుక్ ఈజ్ కలర్డ్. ఓకే, కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? నో బుక్ ఈజ్ కలర్డ్ అవ్వట్లేదు. అలాగే సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్. సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్ దీంట్లో అవుతుంది కానీ ఇక్కడ అవ్వట్లా. సో ఈ స్టేట్మెంటు రెండింటినీ కూడా సాటిస్ఫై చేయాలి. ఈ కంక్లూషను మనం ఆల్టర్నేటివ్ డయాగ్రామ్లోను బేసిక్ డయాగ్రామ్లోను రెండిట్లోనూ సాటిస్ఫై చేస్తేనే మనం ఆప్షన్ని తీసుకుంటాం. నో బుక్ ఈజ్ కలర్డ్ అనేది దీంట్లో సాటిస్ఫై చేస్తుంది, బేసిక్ డయాగ్రామ్లో సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ కంక్లూషను బేసిక్ డయాగ్రామ్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ని సాటిస్ఫై చేయట్లేదు. సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్. ఇది సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్ అనేది బేసిక్ డయాగ్రామ్ని సాటిస్ఫై చేయట్లేదు. చూడండి, సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్ బేసిక్ డయాగ్రామ్ని ఇక్కడ సాటిస్ఫై చేయట్లేదు అంటే ఇది అవ్వట్లేదు. సెకండ్ కంక్లూషన్ అనేది అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం తీసుకుంటున్నాము? ఫోర్త్ ఆప్షన్. రెండు అవ్వట్లేదు కాబట్టి నైదర్ వన్ నాట్ టూ ఫాలోస్ అని చెప్పి తీసుకుంటాం. అర్థమైందమ్మా? చూడండి, నో ఫోటో ఈజ్ కలర్డ్, సమ్ బుక్స్ ఆర్ ఫొటోస్. ఈ రెండు స్టేట్మెంట్ని తీసుకుని మనం బేసిక్ డయాగ్రామ్ని గీసుకున్నాము. బేసిక్ డయాగ్రామ్ గీసిన తర్వాత మన కంక్లూషన్లో నెగిటివ్ కంక్లూషన్ వచ్చింది కాబట్టి మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్ కూడా గీసుకున్నాము. ఆల్టర్నేట్ డయాగ్రామ్లో మనకి ఈ టూ కంక్లూషన్స్ రెండు దీంట్లో సాటిస్ఫై చేయాలి. ఆల్టర్నేట్ డయాగ్రామ్ని అండ్ బేసిక్ డయాగ్రామ్ని రెండింటినీ సాటిస్ఫై చేస్తేనే మనం ఆప్షన్ తీసుకుంటాము. రెండిట్లో ఏది సాటిస్ఫై చేయకపోయినా మనం ఆప్షన్ ఏది తీసుకున్నా దాన్ని బట్టే మనం ఆప్షన్ ఎంచుకుంటాం. ఓకే, నో బుక్ ఈజ్ కలర్డ్, సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్. రెండిట్లో కూడా మనకి ఇక్కడ ఏదొచ్చింది? నెయిదర్ నార్. రెండు కూడా సాటిస్ఫై చేయలేదు టూ ఆప్షన్స్లో. సో నెయిదర్ నార్. ఆల్ స్పూన్స్ ఆర్ బౌల్స్, నో స్టవ్ ఈజ్ పూర్. నెక్స్ట్ చూడండి, ఆల్ స్పూన్స్ ఆర్ బౌల్స్. ఆల్ స్పూన్స్ ఆర్ బౌల్స్. సో ఆల్ అన్నారు కాబట్టి ఇది. కంక్లూషన్ చూద్దాం. సమ్ స్పూన్స్ ఆర్ స్టవ్స్. సో నో స్టవ్ ఈ స్పూన్ అంటే సో విడిగా రాసేస్తాం. ఇప్పుడు కంక్లూషన్స్ చూడండి. సమ్ స్పూన్స్ ఆర్ స్టవ్స్. సమ్ స్పూన్స్ ఆర్ స్టవ్స్ అంటే
ఇక్కడ సమ్ స్పూన్స్ స్టవ్స్ అవుతున్నాయా? అవ్వట్లేదు. నో బౌల్ ఈ స్పూన్. నో బౌల్ ఈ స్పూన్. ఇక్కడ కూడా ఏమొచ్చింది? నో బౌల్ ఈజ్ స్పూన్. నో బౌల్ ఈ స్పూన్ అనేది మన బేసిక్ డయాగ్రామ్లో సాటిస్ఫై చేసిందా లేదా? నో బౌల్ ఈ స్పూన్. చూడండి, సాటిస్ఫై చేయాలి. ఇక్కడ రాంగ్ అయింది. సో ఇది రాంగ్ అయింది అంటే ఖచ్చితంగా ఈ కంక్లూషన్ రాంగే. బేసిక్ డయాగ్రామ్నే సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఇది రాంగ్. సమ్ స్పూన్స్ ఆర్ స్టవ్, అది కూడా సాటిస్ఫై చేయలేదు. సో రెండు కూడా బేసిక్ డయాగ్రామ్ని సాటిస్ఫై చేయట్లేదు. ఓకే, సో మనం ఏం తీసుకోవచ్చు ఇప్పుడు? నైదర్ కంక్లూషన్ 1 నార్ కంక్లూషన్ 2 ఫాలోస్. అర్థమైందమ్మా? ఆల్ స్పూన్స్ ఆర్ బౌల్స్, నో స్టవ్ ఈ స్పూన్. సో బేసిక్ డయాగ్రామ్ ఈ విధంగా రాసుకున్నాం. బేసిక్ డయాగ్రామ్ గీయటం తెలిసింది కదా. ఆల్ అన్నప్పుడు ఇలా రాసుకోవాలి, నో అన్నప్పుడు దాన్ని విడిగా రాసుకోవాలి. సో ఆల్ స్పూన్స్ ఆర్ బౌల్స్, నో స్టవ్ ఈ స్పూన్. ఓకే, ఈ విధంగా రాసాం. ఇప్పుడు బేసిక్ కంక్లూషన్స్లో ఉన్న నెగిటివ్ కంక్లూషను బేసిక్ డయాగ్రామ్ని సాటిస్ఫై చేస్తే కనుక మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్ని గీసుకోవాలి. సో ఇది బేసిక్ డయాగ్రామ్ని సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్ని గీయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే ఇది రాంగ్ అయిపోయింది కాబట్టి దీన్ని రాంగ్ తీసేసుకుంటాం. సో ఇది సాటిస్ఫై చేయట్లేదు, సెకండ్ కంక్లూషన్. నెక్స్ట్ సమ్ స్పూన్స్ ఆర్ స్టవ్స్, ఇది కూడా సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి నైదర్ కంక్లూషన్ 1 నార్ కంక్లూషన్ 2 ఫాలోస్ అని తీసుకుంటాము. అర్థమైందమ్మా? నెక్స్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూడండి, థర్డ్ సమ్. సమ్ ప్లేయర్స్ ఆర్ సింగర్స్. ఆల్ సింగర్స్ ఆర్ టాల్. సమ్ ప్లేయర్స్ ఆర్ సింగర్స్. ఆల్ సింగర్స్ ఆర్ టాల్. ఓకే, సమ్ ప్లేయర్స్ ఆర్ సింగర్స్. సో సింగర్స్ తోటి సమ్ ఇంటర్సెక్షన్ పెట్టాం. ఇక్కడ ఆల్ సింగర్స్ ఆర్ టాల్స్. సో ఇలా ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సింగర్స్ రెండిట్లో ఉన్నాయి కానీ ప్లేయర్స్ టాల్స్ రెండు ఏ మాత్రం సంబంధం లేనివి. కానీ ఇలా ఇచ్చారు కాబట్టి ఆ సింగర్స్ ఆర్ టాల్స్ ఇచ్చారు కాబట్టి ఈ రెండిటికి కూడా సమ్ ఇంటర్సెక్షన్ అనేది వచ్చేసింది. ఈ రెండిటికి కూడా కొంచెం రిలేషన్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఓకేనా? ఇలా అన్నప్పుడు చూడండి కంక్లూషన్. సమ్ ప్లేయర్స్ ఆర్ టాల్. సమ్ ప్లేయర్స్ ఆర్ టాల్. ఆల్ ప్లేయర్స్ ఆర్ టాల్. రెండు కూడా పాజిటివే కదా, పాజిటివ్ కంక్లూషన్సే. ఇవి రెండు కూడా పాజిటివ్ కంక్లూషన్సే కాబట్టి బేసిక్ డయాగ్రామ్ గీసుకుంటే చాలు, ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ అక్కర్లేదు. సమ్ ప్లేయర్స్ ఆర్ టాల్, అవునా కదా? సమ్ ప్లేయర్స్ ఆర్ టాల్. ఆల్ ప్లేయర్స్ ఆర్ టాల్ అంటున్నారు. సమ్ ప్లేయర్స్ ఆర్ టాల్ ఓకే, ఆల్ ప్లేయర్స్ ఆర్ టాల్ మాత్రం అవ్వదు, అవునా? సమ్ ప్లేయర్స్ ఆర్ టాల్ అయింది, ఆల్ ప్లేయర్స్ ఆర్ టాల్ మాత్రం అవ్వదు, కొంతమందే కదా. సో సమ్ ప్లేయర్స్ అయితే ఓకే, ఫస్ట్ కంక్లూషన్ని సాటిస్ఫై చేసింది, నెక్స్ట్ కంక్లూషన్ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఏం తీసుకుంటాం? ఆప్షన్ 1 ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆల్ గేమ్స్ ఆర్ అవుట్డోర్. ఆల్ అవుట్డోర్స్ ఆర్ ఇండోర్స్. ఓకే, ఆల్ గేమ్స్ ఆర్ అవుట్డోర్స్. ఆల్ అవుట్డోర్స్ ఆర్ ఇండోర్స్. సో ఈ విధంగా వచ్చినాయి డయాగ్రామ్, బేసిక్ డయాగ్రామ్. నెక్స్ట్ కంక్లూషన్స్ రెండు కూడా పాజిటివే కాబట్టి మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్స్ తీసుకోక్కర్లేదు. ఆల్ గేమ్స్ ఆర్ ఇండోర్. ఆల్ గేమ్స్ ఆర్ ఇండోర్, అవును కదా. అలాగే సమ్ ఇండోర్స్ ఆర్ అవుట్డోర్. సమ్ ఇండోర్స్ ఆర్ అవుట్డోర్స్, అవునా కదా. సమ్ ఇండోర్స్, సో ఇండోర్స్ బయటే ఉంది కాబట్టి సమ్ ఇండోర్స్ ఆర్ అవుట్డోర్స్ అవుతుంది. సో ఫస్ట్ కంక్లూషను సాటిస్ఫై చేస్తుంది, సెకండ్ కంక్లూషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే మనం ఇక్కడ ఆప్షన్ 5 తీసుకుంటాం. బోత్ 1 and 2 ఫాలోస్. ఓకేమా? నెక్స్ట్ సమ్ స్వార్డ్స్ ఆర్ గన్స్. నో గన్ ఈస్ ఆరో. చూడండి, సమ్ స్వార్డ్స్ ఆర్ గన్, నో గన్ ఈస్ ఆరో. సో ఇక్కడ కంక్లూషన్స్లో చూడండి, సమ్ గన్స్ ఆర్ స్వార్డ్స్, నో స్వార్డ్ ఈస్ ఆరో. ఇక్కడ నో అని వచ్చింది కాబట్టి నెగిటివ్ కంక్లూషన్. మనం ఇక్కడ ఏం డయాగ్రామ్స్ వేసుకున్నాం? చూడండి, ఆల్టర్నేట్ డయాగ్రామ్ కూడా వేసుకున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ ఏమి ఇచ్చారు? సమ్ స్వార్డ్స్ ఆర్ గన్. సమ్ స్వార్డ్స్ ఆర్ గన్. ఓకే, సమ్ స్వార్డ్స్ ఆర్ గన్.
నో గన్ ఈజ్ ఆరో, నో గన్ ఈజ్ ఆరో. సో ఇలాగా బేసిక్ డయాగ్రామ్ గీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేట్ డయాగ్రామ్ని ఎలా గీస్తాము? నో గన్ ఆర్ స్వాడ్, నో స్వాడ్ ఈజ్ ఆరో. సమ్ గన్స్ ఆర్ స్వాడ్, నో స్వాడ్ ఈజ్ ఆరో. సో ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న కండిషన్స్ని ఫాలో చేస్తూ చూడండి, స్వాడ్స్కి గన్స్కి రిలేషన్ అనేది ఉంది. ఆరో దేని ఇచ్చారు? నో గన్ ఈజ్ ఆరో, నో గన్ ఈజ్ ఆరో. సో ఈ రెండింటికి రిలేషన్ మనం ఏమి రాయాల. ఈ విధంగా మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్ని తీసుకున్నాం. అర్థమైందా? సమ్ గన్స్కి స్వాడ్కి రిలేషన్ ఉంది, గన్కి ఆరోకి రిలేషన్ లేదు. ఓకే, లేదు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్స్ని ఆల్టర్నేట్ డయాగ్రామ్ సాటిస్ఫై చేసే విధంగా మనం ఇలా గీసుకున్నాము. ఓకేమ్మా, ఇప్పుడు కంక్లూషన్స్లో ఏది సాటిస్ఫై చేస్తుంది? సమ్ గన్స్ ఆర్ స్వాడ్స్, సమ్ గన్స్ ఆర్ స్వాడ్స్. ఓకేనా, అయింది కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? నో స్వాడ్ ఈజ్ ఆరో. కానీ ఇక్కడ చూడండి, స్వాడ్ ఈజ్ ఆరో కదా, సమ్ స్వాడ్స్ ఆర్ ఆరోస్ కదా, అందుకని ఓన్లీ కంక్లూషన్ 1 మాత్రమే ఫాలో అవుతుంది, కంక్లూషన్ 2 ఫాలో అవ్వట్లేదు. ఓన్లీ కంక్లూషన్ 1 మాత్రమే ఫాలో అవుతుంది, కంక్లూషన్ 2 ఫాలో అవ్వట్లేదు. చూడండి, బోత్ ఆల్టర్నేట్ డయాగ్రామ్ అండ్ బేసిక్ డయాగ్రామ్లో కూడా కంక్లూషన్ 1 మాత్రమే ఫాలో అవుతుంది, కంక్లూషన్ 2 ఫాలో అవ్వట్లేదు. ఓకే, సో ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ అంటాం. నెక్స్ట్, నో మిషన్ ఈజ్ గ్రీన్, నో గ్రీన్ ఈజ్ ఆయిలీ. నో మిషన్ ఈజ్ గ్రీన్, నో గ్రీన్ ఈజ్ ఆయిలీ. ఓకే, దీని నుంచి మనం బేసిక్ డయాగ్రామ్ని ఈ విధంగా గీసుకున్నాం. సో అన్నిటికీ ఏమాత్రం రిలేషన్షిప్ లేదు, మూడింటికి కూడా ఇలా గీసుకున్నాం. నో మిషన్ ఈజ్ ఆయిలీ, నో నెగిటివ్ కంక్లూషన్ కదా. సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ కూడా గీసుకుంటున్నాం. ఆల్ మిషన్స్ ఆర్ ఆయిలీ, నో మిషన్ ఈజ్ ఆయిలీ. నో మిషన్ ఈజ్ ఆయిలీ మనకి బేసిక్ డయాగ్రామ్లో కంక్లూషన్ కరెక్ట్ అయ్యింది కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్లో చూసుకుందాం. ఆల్ మిషన్స్ ఆర్ ఆయిలీ, ఆల్ మిషన్స్ ఆర్ ఆయిలీ. సో నో మిషన్ ఈజ్ గ్రీన్, నో మిషన్ ఈజ్ గ్రీన్. సో సాటిస్ఫై చేస్తుంది. నో గ్రీన్ ఈజ్ ఆయిలీ, నో గ్రీన్ ఈజ్ ఆయిలీ. సో రెండింటికి సాటిస్ఫై చేస్తుంది. మనం ఇప్పుడు ఈ రెండింటికి మధ్య రిలేషన్షిప్ రాసాం. మన స్టేట్మెంట్లో ఇది లేదు కదా, ఇవి రెండింటికి రిలేషన్ లేదు అన్నాడు, ఈ రెండింటికి రిలేషన్ లేదు అన్నాడు. సో ఆ రెండింటికి రిలేషన్ లేదు. సో స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ని సాటిస్ఫై చేసినాయి ఈ డయాగ్రామ్. ఈ రెండింటికి రిలేషన్ మనం పెట్టుకున్నాం. ఓకే, అయితే అవ్వచ్చు కదా, అందుకని. ఓకే, నో మిషన్ ఈజ్ ఆయిలీ, నో మిషన్ ఈజ్ ఆయిలీ. నో మిషన్ ఈజ్ ఆయిలీ దీన్ని సాటిస్ఫై చేస్తుందా? లేదు. ఆల్ మిషన్స్ ఆర్ ఆయిలీ, ఆల్ మిషన్స్ ఆర్ ఆయిలీ సాటిస్ఫై చేస్తుందా? సో టూ స్టేట్మెంట్స్ని కూడా టూ కంక్లూషన్స్ కూడా ఈ డయాగ్రామ్స్ రెండు కూడా సాటిస్ఫై చేయలేదు. సో బోత్ స్టేట్మెంట్స్ డు నాట్ ఫాలో. అర్థమైందమ్మా? చూడండి, ఈ డయాగ్రామ్స్ నుంచి టూ కంక్లూషన్స్ కూడా సాటిస్ఫై అవ్వలేదు, ఈ టూ కంక్లూషన్స్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. సో ఫాలో అవ్వలేదు కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ డు నాట్ ఫాలో. ఓకే, some books are photos, no photo is colored. Some books are photos. So relationship ఉంది. No photo is colored. So విడిగా రాసేసాం. Conclusion 1, no book is colored. No book is colored. అవును కదా, no book is colored సాటిస్ఫై చేస్తోంది కానీ నెగిటివ్ కంక్లూషన్ కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్ కూడా గీసుకున్నాం. ఎలా గీసాం? చూడండి, స్టేట్మెంట్ ఫాలో అవుతూనే గీసామా? సమ్ బుక్స్ ఆర్ ఫొటోస్, సమ్ బుక్స్ ఆర్ ఫొటోస్. అవును. నో ఫోటో ఈజ్ కలర్డ్, ఫోటోకి కలర్కి రిలేషన్షిప్ ఏం లేదు, అవునా? అలాగే గీస్తున్నాం. ఇప్పుడు చూడండి, నో బుక్ ఈజ్ కలర్డ్ సాటిస్ఫై చేస్తుందా? నో బుక్ ఈజ్ కలర్డ్ చేయలేదు. సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్, సమ్ ఫొటోస్ ఆర్ కలర్డ్ చేయలేదు. సో రెండింటిని టూ కంక్లూషన్స్ని కూడా ఇక్కడ రాంగ్, అంటే నెయిదర్ 1 nor 2 ఫాలోస్. మనకి ఆప్షన్ 4 అనేది తీసుకుంటాం, నెయిదర్ 1 nor 2 ఫాలోస్. అర్థమవుతుందమ్మా? మనం
ఇచ్చిన స్టేట్మెంట్ని సాటిస్ఫై చేస్తూ ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ గీసుకోవాలి. కంక్లూషన్స్లో కనుక నెగిటివ్ కంక్లూషన్ ఉంటే కనుక నెగిటివ్ కంక్లూషన్ అనేది బేసిక్ డయాగ్రామ్ని కూడా సాటిస్ఫై చేస్తుంటే అప్పుడు ఆల్టర్నేట్ డయాగ్రామ్ని గీసుకుంటాము. ఆల్టర్నేట్ డయాగ్రామ్లో చూస్తే అది సాటిస్ఫై చేస్తుందా లేదా, సాటిస్ఫై చేయట్లేదు. ఓకే, 2 కంక్లూషన్స్ని కూడా సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి నెయిదర్ వన్ నార్ టూ ఫాలోస్ అని రాస్తాం. సమ్ టాయ్స్ ఆర్ పెన్స్. చూడండి, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మనం ఇప్పటిదాకా 2 స్టేట్మెంట్స్ చూసాం, ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు. సమ్ టాయ్స్ ఆర్ పెన్స్, సమ్ పెన్స్ ఆర్ పేపర్స్, సమ్ పేపర్స్ ఆర్ బ్లాక్స్. సో ఈ స్టేట్మెంట్స్ యూస్ చేసుకుని మనం ఈ విధంగా రాసుకున్నాం. సమ్ టాయ్స్ ఆర్ పెన్స్, సమ్ పెన్స్ ఆర్ పేపర్స్, సమ్ పెన్స్ పేపర్స్ ఆర్ బ్లాక్స్. సో ఈ విధంగా మనం బేసిక్ డయాగ్రామ్ని గీసుకున్నాం. ఇప్పుడు చూడండి కంక్లూషన్స్లో సో 1 or more నెగిటివ్ కంక్లూషన్స్ ఉన్నాయి. నో పెన్ ఈజ్ బ్లాక్, నో టాయ్ ఈజ్ బ్లాక్. నో పెన్ ఈజ్ బ్లాక్, నో టాయ్ ఈజ్ బ్లాక్. సమ్ టాయ్స్ ఆర్ బ్లాక్, సమ్ పెన్స్ ఆర్ బ్లాక్స్. ఈ విధంగా కంక్లూషన్స్ ఉన్నాయి. నో పెన్ ఈజ్ బ్లాక్, నో పెన్ ఈజ్ బ్లాక్, అవును. నో టాయ్ ఈజ్ బ్లాక్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ మనకి చూడండి ఈ విధంగా ఇస్తున్నారు. నన్ ఆఫ్ దిస్, ఫస్ట్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. ఏ కంక్లూషన్ సాటిస్ఫై చేయకపోతే నన్ ఆఫ్ దిస్ అంటాం. ఎయిదర్ 2 ఆర్ ఓన్లీ 4. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది కాకపోతే నన్ ఆఫ్ దిస్ పెట్టుకుంటాం. అలాగే ఎయిదర్ 2 ఆర్ ఓన్లీ 4 కంక్లూషన్ సాటిస్ఫై చేస్తుంటే కనుక ఓకే 2 ఆప్షన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఎయిదర్ 1 ఆర్ 3 అండ్ ఎయిదర్ 2 ఆర్ 4 ఇలా సాటిస్ఫై చేస్తుంటే థర్డ్ ఆప్షన్. ఎయిదర్ 1 ఆర్ ఓన్లీ 3 అయితే ఫోర్త్ ఆప్షన్. ఆల్ ఆఫ్ దీస్ అయితే కనుక ఫిఫ్త్ ఆప్షన్. ఈ విధంగా తీసుకుంటున్నాము ఇక్కడ. నెక్స్ట్ చూడండి, మనం ఇక్కడ ఆల్టర్నేట్ డయాగ్రామ్ని ఈ విధంగా గీసుకున్నాం. సో అన్నిటికీ సమ్ రిలేషన్షిప్ ఉండే విధంగా గీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూద్దాం కంక్లూషన్. సమ్ టాయ్స్ ఆర్ బ్లాక్స్, సమ్ టాయ్స్ ఆర్ బ్లాక్ అంట. చూడండి, సమ్ టాయ్స్ ఆర్ బ్లాక్ అయిందా? ఈ రెండింటికి రిలేషన్షిప్ లేదు. ఓకే, సమ్ టాయ్స్ ఆర్ బ్లాక్ కంక్లూషన్ సాటిస్ఫై చేయలేదు, అవునా? నెక్స్ట్, నో పెన్ ఈజ్ బ్లాక్, నో పెన్ ఈజ్ పెన్ బ్లాక్ మధ్య రిలేషన్ అనేది ఉన్నది. పెన్ బ్లాక్ మధ్య రిలేషన్ అనేది ఉంది. ఓకే, సో అది కూడా సాటిస్ఫై చేయలేదు. నెక్స్ట్, నో టాయ్ ఈజ్ బ్లాక్, నో టాయ్ ఈజ్ టాయ్కి బ్లాక్కి రిలేషన్షిప్ లేదు. నో టాయ్ ఈజ్ బ్లాక్. ఎస్, థర్డ్ ఆప్షన్ని థర్డ్ కంక్లూషన్ని సాటిస్ఫై చేసింది. నెక్స్ట్, సమ్ పెన్స్ ఆర్ బ్లాక్, సమ్ పెన్స్ ఆర్ బ్లాక్. చూడండి, పెన్స్కి బ్లాక్కి, ఇది పెన్ ఇది బ్లాక్, రిలేషన్షిప్ ఉందా లేదా? సో ఉంది. ఓకే, సమ్ పెన్స్ ఆర్ బ్లాక్. మనకి ఇక్కడ చూడండి ఏది, ఎయిదర్ 1 ఆర్ ఓన్లీ 3, ఎయిదర్ 1 ఆర్ ఓన్లీ 3 అని ఎందుకంటున్నారు? ఎయిదర్ 1 అంటే సమ్ టాయ్స్ ఆర్ బ్లాక్, నో టాయ్ ఈజ్ బ్లాక్. సో సమ్ టాయ్స్ ఆర్ బ్లాక్ అయితే నో టాయ్ ఈజ్ బ్లాక్. ఇవి రెండు ఎలా ఉన్నాయి? ఇక్కడ కాంట్రడిక్షన్లో ఉన్నాయి. సమ్ టాయ్స్ ఆర్ బ్లాక్ అయితే కనుక నో టాయ్ ఈజ్ బ్లాక్ అవ్వదు. నో టాయ్ ఈజ్ బ్లాక్ అయితే కనుక సమ్ టాయ్స్ ఆర్ బ్లాక్ అవుతాయి. ఇదైతే ఇది అవుతుంది, అవ్వదు. ఇది అవ్వకపోతే ఇది అవుతుంది, అవునా? అందుకనే ఎయిదర్ 1 ఆర్ 3 ఫాలోస్, ఎయిదర్ 1 ఆర్ 3 ఫాలోస్. సో దీని నుంచి కూడా ఫస్ట్ది అవ్వలేదు. ఫస్ట్ది అవ్వలేదు అంటే దీని నుంచి ఫస్ట్ది అవ్వలేదు, దీని నుంచి ఫస్ట్ అవుతుంది. ఫస్ట్ కంక్లూషను దీని నుంచి అవుతుంది. ఓకే, ఎయిదర్ 1 ఒకటి సాటిస్ఫై చేస్తే ఇంకొకటి సాటిస్ఫై చేయదు. ఎయిదర్ 1 ఆర్ ఓన్లీ 3. ఓకే, ఇది ఆప్షన్. నెక్స్ట్, సమ్ బుక్స్ ఆర్ కాపీస్, ఆల్ కాపీస్ ఆర్ గ్రీన్, సమ్ గ్రీన్ ఆర్ yellow. సమ్ బుక్స్ ఆర్ కాపీస్, ఆల్ కాపీస్ ఆర్ గ్రీన్, some books are copies, all copies are green. ఓకే, సమ్ గ్రీన్స్ ఆర్ yellow, సమ్ గ్రీన్స్ ఆర్ yellow. ఈ విధంగా మనం బేసిక్ డయాగ్రామ్ని గీసుకుంటున్నాం. ఓకే అమ్మా.
ఇక్కడ చూడండి కంక్లూషన్స్లో అన్నీ పాజిటివే. సో ఆల్టర్నేట్ డయాగ్రామ్ అక్కర్లేదు మనకి. ఆల్ కాపీస్ ఆర్ ఎల్లో. ఆల్ కాపీస్ ఆర్ ఎల్లో అయిందమ్మా? అవలేదు. నెక్స్ట్ సమ్ ఎల్లోస్ ఆర్ గ్రీన్. సమ్ ఎల్లోస్ ఆర్ గ్రీన్. ఎస్, సమ్ ఎల్లోస్ ఆర్ గ్రీన్. ఓకే. నెక్స్ట్ సమ్ కాపీస్ ఆర్ ఎల్లో. సమ్ కాపీస్ ఆర్ ఎల్లో అయిందా? అవలేదు కదా మన స్టేట్మెంట్ ప్రకారము. సమ్ ఎల్లో మేబీ గ్రీన్ అవ్వచ్చు. ఫ్రమ్ ది అబోవ్ వెన్ డయాగ్రామ్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ దట్ ఆన్సర్ ఈజ్ 1. ఓకే, ఆన్సర్ ఈజ్ 1. 1 మీన్స్ మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ? either 2 or only 4. ఇది లేదు. either 1 or 3, either ఇవన్నీ ఏవి లేవు కాబట్టి నన్ను ఆఫ్ తీసి పెట్టేసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఇవి ఫాలో అవుతూ ఈ స్టేట్మెంట్స్ చూడండి అసైన్మెంట్. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి చూడండి. ఇవి రెండు కూడా పాజిటివే కాబట్టి మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్ గీయక్కర్ లేకుండా స్టేట్మెంట్ యూస్ చేసి డయాగ్రామ్ గీసుకుని ట్రై చేయండి. అలాగే ఈ ఆప్షన్స్ తీసుకుని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 3 స్టేట్మెంట్స్ అండ్ ఈ కంక్లూషన్స్ రెండింటికి ఇక్కడ ఈ కంక్లూషన్స్ 2. ఈ 3 స్టేట్మెంట్సే ఈ కంక్లూషన్కి అండ్ ఈ కంక్లూషన్స్ కూడా. అంటే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ 3 స్టేట్మెంట్స్. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్ తీసుకుని ఈ ప్రాబ్లం చేయండి. అలాగే ఈ 3 స్టేట్మెంట్స్ తీసుకుని దీన్ని చేయండి. ఓకే, ట్రై చేయండి. ఓకేమ్మా, థ్యాంక్ యూ.